తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల జాతిపై అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తూ ఉన్నాయి మిత్రులారా. దీనిపై మనం స్పందించి ప్రజాస్వామ్యత పోరాటం చేయకపోతే తెలుగు రాష్ట్రాల్లో అనగనగా ఒకప్పుడు మాల జాతి ఉండేది, అంతరించిపోయిందని చెప్పేసి చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి మిత్రులారా. ఇకనైనా స్పందించండి. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చట్టాలు చేశారు కదా, మరి ఇంక చేసేదేముందని అనుకోకండి మిత్రులారా. డోంట్ థింక్ దట్ దే కాంట్ బి చేంజ్, డోంట్ థింక్ దట్ ఇట్స్ నాట్ టు బి చేంజ్డ్. ఇది చేంజ్ చేయలేమని అనుకోకండి మిత్రులారా. ఎందుకంటే అదేమి భగవద్గీత కాదు, లేకపోతే ఖురాన్ కాదు, బైబిల్ అంతకన్నా కాదు మిత్రులారా. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం మిత్రులారా. మనం తలుచుకుంటే ఎవడైనా సరే పారిపోవలసింది అనే విషయాన్ని ఈ సందర్భంగా మీరు గమనించాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. ఇది దేశవ్యాప్త రాజకీయ కుట్ర మిత్రులారా. ఎస్సీ లిస్టులో డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేయాలనేటటువంటి ఉద్దేశంతో మోడీ, బీజేపీ కంకణం కట్టుకుని ఈ జడ్జిమెంట్ని ఎన్నో సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ కేసుని బయటికి తీసి జడ్జిమెంట్ ఇప్పించడం జరిగింది మిత్రులారా. మిమ్మల్ని అందరినీ నేను కోరుకునేది ఒకటే, 100లో 4 ఇస్తూ ఉన్నారు మనకి రిజర్వేషన్ పేరుతో. 100లో 4 ఇచ్చేటటువంటి ఈ సీట్లను మన మోడీ సాబ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు ఎలా సమంగా పంచుతారు? ఈ 100లో 4 ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారు మిత్రులారా? ఎస్సీ వర్గీకరణ మన ఎంగిలి మెతికిలకైనా? సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ విషయంలో వర్గీకరణ అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో వర్గీకరణ అవసరం లేదా? మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి పదవుల్లో వర్గీకరణ అక్కర్లేదా? అలాగే మరి మన ఆస్తుల విషయంలో అక్కర్లేదా? లేకపోతే ఇండస్ట్రీస్ విషయంలో అక్కర్లేదా? ఓన్లీ మనం ఎర్రి పప్పగాళ్ళం కాబట్టి మనకిచ్చేటటువంటి ఎంగిలి మెతికిల్లోనే రిజర్వేషన్ వర్గీకరణ అంటూ ఉన్నారు వీళ్ళు. ఇకనైనా సరే కళ్ళు తెరవండి మిత్రులారా. శాంతియుత పోరాటం చేద్దాం. మనం ఎవరిని తన్నొద్దు, కొట్టద్దు, వైలెన్స్కి పోవద్దు. ప్రజాస్వామ్యత, డెమోక్రటిక్ వే ఆఫ్ ప్రొటెస్ట్కి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మార్మా.